స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం ఉంటే గొప్ప కార్యాలు నువ్వు ప్రతిరోజు చూస్తావు. ప్రతి నిమిషం నీ జీవితంలో కార్యాలు చూస్తూనే ఉంటావు. ఎందుకు? నీ స్థిరత్వాన్ని బట్టి, నీ స్టేబిలిటీని బట్టి, ప్రభులో నువ్వు ఉన్న గమనించండి. యూ నీడ్ టు బి యాజ్ అ పిల్లర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పిల్లర్, ఒక పిల్లర్ వలె దేవుని రాజ్యములో నువ్వు నాటబడాలి. ఒక పిల్లర్ వలె. పిల్లర్ని ఎందుకు మనం స్ట్రాంగ్ గా వేస్తాము? ఎందుకంటే మొత్తం బిల్డింగ్ ఆ పిల్లర్ల మీద ఆధారపడి ఉంటది. యు డోంట్ బి ఎ బిల్డింగ్, యు బి ఎ పిల్లర్. ఒక బిల్డింగ్ గా ఉండద్దు, ఒక పిల్లర్ వలె ఉండదు. స్థిరత్వం ఉండాలి, స్టేబిలిటీ ఉండాలి. దెర్ ఇస్ నో స్టేబిలిటీ ఇన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యవనస్తులతోనే కేవలం మాట్లాడతలేను, ఐఎమ్ స్పీకింగ్ టు ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. స్థిరత్వం అనేది ఉండాలి. దేవుని గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనము ప్రతిరోజు, నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి నిమిషం, రోజు కూడా కాదు, ప్రతి సెకండ్ నీ జీవితంలో దేవుని అద్భుతాలను చూస్తూనే ఉండాలంటే నీలో స్థిరత్వం ఉండాలి.